తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఫ్యూచర్ సిటీలో జనం ఉన్నారా? ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ కారిడార్ పై కేంద్ర సూటి ప్రశ్న. నగరమే లేని చోట ప్రయాణికులకు ఎలా? ఆక్యుపెన్సీ అంచనా ఎలా? మెట్రో రెండో దశపై కేంద్ర ప్రభుత్వం ప్రశ్నలతో అధికారుల మల్లా గుల్లాలు. రద్దీ లేదంటూ రాయదుర్గం ఎయిర్పోర్ట్ రూట్ను రద్దు చేసిన సర్కార్. ఇందాక మనం మాట్లాడుకున్నది ఇదే, రాయదుర్గం ఎయిర్పోర్ట్ రూట్ను సర్కార్ రద్దు చేసిన పరిస్థితి. కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మెట్రో విస్తరణకు శాపంగా మారుతున్నాయన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. రద్దీ లేని ప్రాంతాలను ఎంపిక చేసుకుని మెట్రోను పరుగులు పెట్టిస్తామని చెప్పడం విడ్డూరం అనే అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఇదే విషయంలో ప్రతిపాదిత మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎలా ఉందని కేంద్రం వేసిన సూటి ప్రశ్నలకు రాష్ట్ర సర్కార్, మెట్రో అధికారులు మల్లా గుల్లాలు పడుతూ ఉన్నారు. రెండో దశ విస్తరణ పేరిట నగరంలో 162.4 కిలోమీటర్ల మెట్రోను నిర్మిస్తామని, 45,000 కోట్ల ప్రాజెక్టులను నిధులు ఇవ్వాలని కోరితే నిత్యం ఎంతమంది రాకపోకలు సాగిస్తున్నారంటూ కేంద్రం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. నిర్మాణ పరంగా ఏమాత్రం గిట్టుబాటు కాని మార్గాలను ఎంపిక చేసి మెట్రో నిర్మించాలనే అత్యుత్సాహం నగర మెట్రో విస్తరణకు అడ్డంకిగా మారుతుందని విమర్శలు వినపడతా ఉన్నాయి. నార్త్ సిటీ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ మీదుగా మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వమే ప్రణాళికలు రూపొందించి ఆయా మార్గాల్లో అధ్యయనం చేసింది. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి రేవంత్ సర్కార్ రద్దీ లేని నగరమే లేని ఫ్యూచర్ సిటీకి శంషాబాద్ నుంచి మెట్రోను తీసుకెళ్తామంటూ చెప్పడంతో కేంద్రమే నివ్వెరపోయింది. 3 కారిడార్లో 42.4 కిలోమీటర్లు మెట్రో నడుస్తుండగా రోజువారీ ప్రయాణికులు 5.5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటుంది. కొత్తగా మరో 8 కారిడార్లతో 162.5 కిలోమీటర్లు పొడవైన మెట్రో నిర్మాణం చేపడతామంటూ కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. మెట్రో విస్తరణ మొత్తం 224.9 కిలోమీటర్లకు పెంచాలని ప్రతిపాదన రూపొందించింది. కానీ కేంద్రం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మల్ల గుల్లాలు పడుతూ ఉంది. ఏదైనా ఒక మార్గం కనీసం రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తేనే మెట్రో నిర్మాణానికి అనువుగా ఉంటుందని నిపుణులు అంచనా. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో మెట్రో నిర్మాణం సాగుతున్నది. కానీ రేవంత్ ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాలు శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ, రాయదుర్గం నుంచి కోకాపేట, నియోపోలిస్, జేబీఎస్ నుంచి షామీర్పేట మార్గాల్లో 50,000 మంది కూడా రాకపోకలు సాగించడం లేదని ప్యాసింజర్ లోడ్పై చేసిన అధ్యయనంలోనే తేలింది. ఇందులో ముఖ్యంగా నగరమే లేని ప్రాంతంగా జనసంచారమే కనిపించని ఫోర్ సిటీపై ఉన్న అత్యాశతో రియల్ ఎస్టేట్ వంటి ఇతర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో మెట్రో మార్గాన్ని కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ గీసిందని విమర్శలు ఉన్నాయి. అసలు రద్దీ లేని ప్రాంతాలకు మెట్రో మార్గాన్ని ఎంపిక చేయడం వెనుక ఉన్న మతలబ్ ఏమిటనేది ఇప్పుడు ఒక అంతు చిక్కని అంశంగా మారింది. సో ఇది మొదటి మార్గం ఆల్రెడీ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ ఒకటి, ఇప్పుడు మొదటి దశకు సంబంధించి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ 26 కిలోమీటర్లు ఒకటి. రెండో కారిడార్ వచ్చేసి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఎంజీబీఎస్కి ఒకటి 10 కిలోమీటర్ల మేర. అది నాగోల్ నుంచి రాయదుర్గం వరకు 26 కిలోమీటర్లు, దాదాపు 62.4 కిలోమీటర్లు ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న మెట్రో. సో రెండో దశలో ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టిన ప్రతిపాదనలో నాగోల్ నుంచి ఆర్జీఐ, రాయదుర్గం నుంచి కోకాపేట 11 కిలోమీటర్లు అంటది, ఎంజీబీఎస్ నుంచి చంద్రయానగుట్ట 7.5 కిలోమీటర్లు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు 13.4 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ 7.1 కిలోమీటర్, శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ 39.6 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి మేడ్చల్ 24.5 కిలోమీటర్లు అంట, జేబీఎస్ నుంచి షామీర్పేట మళ్ళీ అటు నుంచి 22 కిలోమీటర్లు, అంటే టోటల్ 162.4 కిలోమీటర్లకి రెండో దశ మెట్రో ప్రారంభించబోతున్నామని చెప్పి అప్పు కోసం కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది. సో కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే అసలు జనసంచారణ ఎక్కువ శాతం లేని చోట మీరు ప్లాన్ వేశారనేది చెప్పాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీనికి సరైన సమాధానం రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పే పరిస్థితిలో లేదు, అధికారులు కానీ.
ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో అసలు ఫ్యూచర్ ఉందా అనేది పక్కన పెడితే అసలు జనం ఉంటారు అందులో అనేది తెలియని పరిస్థితి. ఈ ఫ్యూచర్ సిటీ పేరు మీద చాలా రియల్ ఎస్టేట్ భూములు దోచుకునే పరిస్థితి కూడా ఉంది. రియల్టర్స్ చాలా బాగుపడే పరిస్థితి ఉంటుంది ఈ ఫ్యూచర్ సిటీ పేరు మీద. వాళ్ళకే తప్పితే ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు దీనివల్ల. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే అంటుంది, అసలు ప్రజలైతే ఎక్కువగా సంచరించిన ఏరియాలో మీరు మెట్రో పెడితే ఎట్లా, దానికి రాబడి ఎట్లా తీసుకొస్తారు? 43,000 కోట్లు మీకు ఇచ్చే ముందు అసలు దాన్ని ఎట్లా తీరుస్తారో కూడా మీరు చెప్పాలి కదా. దాని మీద ఎట్లా మీరు రాబడి తీసుకొస్తారు అనే దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు కనీసం 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది ప్రజలు తిరిగే ఏరియాలో మెట్రో పెట్టాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు ప్రజలు తిరుగుతున్నారు ఇప్పుడున్న మెట్రో లైన్కి సంబంధించి. మరి 2.5 లక్షలు దాటి ఉంటే మెట్రో లైన్ అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి. ప్రతి చోట కూడా ముంబై కానీ ఏ మెట్రో సిటీస్ ఎక్కడ ఉన్నా కానీ 2.5 లక్షల మంది జనాభా తిరగలిగితే అక్కడ ఒక గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉంటుంది. కనీస టికెట్ రేటు పెట్టినా కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితిలో ఉండాలి అక్కడ. మరి ఇక్కడ ఎట్లా 50,000 మంది కూడా తిరగని ప్రాంతాల్లో మీరు మెట్రో లైన్లు వేస్తే మరి మీరు రాబడి తీసుకురాగలరా? మళ్ళీ రిటర్న్ ఎట్లా కట్టగలరు ఈ 43,000 కోట్లు? ఇది కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు.